హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభాస్ గారి అప్కమింగ్ ఫిలిం ద రాజసాబ్ మూవీ నుంచి చాలా మంచి అప్డేట్స్ అనేది వచ్చేసాయన్నమాట. మరి అప్డేట్స్ ఏందనేది తెలుసుకుందామా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సెప్టెంబర్ 12 రోజున మన తేజ సజ్జా గారి మిరా ఫిలిం అనేది రిలీజ్ అయితే కాబోతుంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అనేసి మీరైతే అనొచ్చు అనమాట. దాని ప్రమోషన్లో అంటే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అంటే మన విశ్వప్రసాద్ గారైతే 'రాజసాబ్' మూవీ గురించి కొన్ని అప్డేట్స్ అనేది ఇచ్చారనమాట. అవి ఏం అప్డేట్‌రా అంటే అక్టోబర్ 2 రోజున మనకైతే ట్రైలర్ 1 అనేది రిలీజ్ అనేది చేశారట. అక్టోబర్ 2 రోజున ఎందుకురా మంచిగా అక్టోబర్ 23న రిలీజ్ చేయొచ్చు కదా అనేసి మీరైతే అందరూ అనొచ్చు. కానీ ఎందుకురా అంటే మాకు 'కాంతార' చాప్టర్ 1 అనేది రిలీజ్ అనేది చేశారు అక్టోబర్ 2 రోజున. మరి దీనికి లింక్ ఏంటిదిరా అంటే మనకు ట్రైలర్ 1 అనేది థియేటర్‌కైతే రిలీజ్ అనేది చేశారు. అందుకే మనకు చాలా మంచిగా ప్రమోషన్స్ అయితదని చెప్పేసి అక్టోబర్ 2 రోజునైతే రిలీజ్ అనేది చేశారు ట్రైలర్ 1 అనేది. అప్పటికే మనకు 'కాంతార' చాప్టర్ 1 కూడా రిలీజ్ అయిపోతది. దానికి కూడా మంచి ప్రమోషన్ అనేది అవుతుంది. అలాగే 'రాజసాబ్' మూవీకి కూడా చాలా మంచి ప్రమోషన్ అవుతుందని చెప్పేసి అక్టోబర్ 2 రోజునైతే రిలీజ్ అనేది చేస్తారు 'రాజసాబ్' ట్రైలర్ 1 అనేది. మరి అక్టోబర్ 23 రోజున ఏం చేస్తార్రా అంటే మాకు ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ అనేది చేస్తారట. అలాగే మనకు డిసెంబర్ లాస్ట్ వీక్ అన్నా లేకపోతే జనవరి 1 కన్నా సెకండ్ ట్రైలర్ అనేది రిలీజ్ అనేది చేస్తారట. ఫైనల్‌గా జనవరి 9 రోజున మూవీ రిలీజ్ అయితే కాబోతుంది. వీళ్ళు అనుకున్న ప్రమోషన్ అనేది ఇలా చేస్తారనేసి మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారైతే చెప్పారు. ఇదంతా బానే ఉంది భయ్యా. చాలా మంచి మంచి అప్డేట్స్ అనేది వస్తుంది. కానీ డౌట్ ఇక్కడ ఉందిరా అంటే 'రాజసాబ్' టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందనమాట ఆల్ ఓవర్ ఇండియాలో. కానీ చాలా మందికి డౌట్ అయితే ఉందనమాట. కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ అనేది అసలు బాలేదనేది. కానీ అందరూ కూడా ఎక్కువ అంటే ఎక్కువ మనకైతే క్వెషన్స్ అనేది చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అనేసి అందరైతే వెయిట్ చేశారనమాట. ఆ టైం అనేది ఇప్పుడు వచ్చేసింది. ట్రైలర్‌లో కూడా అలాంటి కంప్లెయింట్స్ అనేది ఉండకూడదు. ఎందుకురా అంటే ఇప్పటికే చాలా అంటే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే చేశారనమాట. ఎందుకురా అంటే షూటింగ్ ప్రాబ్లమ్ ఉండడం, అలాగే వీఎఫ్ఎక్స్ అనేది సరిగ్గా లేకపోవడంతోటి మూవీ అనేది పోస్ట్‌పోన్ అయితే అయింది. ఇప్పుడు ట్రైలర్‌లో కూడా వీఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా లేకపోతే చాలా మంది అయితే ట్రోల్స్ అయితే చేస్తారు. అందుకే వీఎఫ్ఎక్స్ అనేది చాలా బెటర్‌గా అయితే ఉండాలనమాట. ఒక్కటంటే ఒక్క కంప్లెయింట్ రాకుండా చాలా మంచిగా అయితే కట్ చేయాలి ట్రైలర్ గాని, అలాగే మూవీ గాని. అలాగే మన తమన్ గారైతే సాంగ్స్ అనేది చాలా అంటే చాలా బాగా అయితే ఇవ్వాలనమాట. లేకపోతే కష్టం అని చెప్తా. ఎందుకురా అంటే అప్పుడప్పుడు మన తమన్ గారైతే చాలా మంచి సాంగ్స్ అనేది ఇస్తాడు. అప్పుడప్పుడైతే అస్సలు బాగా ఇయ్యడనమాట. డైరెక్ట్ షెడ్‌కెళ్ళిపోతాయి సాంగ్స్ అనేది. అందుకే సాంగ్స్ అనేది చాలా అంటే చాలా బాగా పెద్దగా అయితే హిట్ కావాలి. అలాగే ట్రైలర్ కూడా చాలా బావుండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నారా అంటే సాంగ్స్ గాని, ట్రైలర్ గాని చాలా బావుంటే హైప్ అనేది బిల్డ్ అయితే అవుతుందన్నమాట. హైప్ గాని బిల్డ్ అయితే మాకు మంచి కలెక్షన్ అనేది వస్తాయి. లేకపోతే కష్టం అని చెప్తా. ఈ మధ్య మనకు మూవీస్‌కి హైప్ లేకపోతే కలెక్షన్స్ అనేది మరీ దారుణంగా అయితే వస్తున్నాయన్నమాట. అందుకే సాంగ్స్ గాని, ట్రైలర్ గాని చాలా బావుంటే ఆటోమేటిక్‌గా హైప్ అనేది బిల్డ్ అయితే అవుతుంది. అలాగే మంచి ప్రమోషన్ అనేది అవుతుందన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నారా అంటే 'రాజసాబ్' మూవీకి ఎక్కువ అంటే ఎక్కువ హైప్ అనేది లేదు. లోయెస్ట్ హైప్ అనేది ఉంది కాబట్టి వీళ్ళు ప్రమోషన్ తోటే చాలా మంచిగా అయితే చేస్తే మంచి కలెక్షన్ అనేది వస్తాయన్నమాట. లేకపోతే కష్టమే. చూద్దాం మరి సాంగ్స్ గాని, ట్రైలర్స్ గాని ఎలా ఉంటాయో మీరేమనుకుంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే ట్రైలర్ కోసం, సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అది కూడా కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? మరైతే డార్లింగ్స్ మరి వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చలేదా? వీడియో గనుక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.